జై శ్రీమన్నారాయణ. అందరికీ కూడా నమస్కారం. ఈరోజుటి ప్రేరణాత్మక ఏంటంటే, మోసం చేశారని పగలు ప్రతీకారాలు మాటలు అవసరం లేదు. ప్రతీకారం నీకు భారమే అవుతుంది. న్యాయం మాత్రం దేవుడి బాధ్యత. నీవు మౌనంగా ఉండడం అది ఓటమి కాదు, అది గొప్ప శక్తి. కృష్ణుడు చెప్పాడు, నిశ్శబ్దం కూడా ఒక యుద్ధమే అని. కుళ్ళిన పండ్లు చెట్టు కూడా మొయ్యదు. ఎంతకాలం అనుకున్నా వాటంతటవే రాలిపోతాయి. అలాగే మోసం చేసే మనుషులు, నువ్వు చెయ్యాల్సింది ఒకటే, నీ ధర్మాన్ని నువ్వు వదలకు. ఎదుటివాడి పాపం నీ చేతుల్లో ఉండాల్సిన పని కాదు. ఆ పాపం నీకెందుకు? దేవునిపైనే భారం వేసి నీ మనసు శాంతంగా ఉంటే అదే గొప్ప విజయం. ప్రతీకారం గెలిపించదు, ప్రశాంతత మాత్రమే జీవితాన్ని గెలిపిస్తుంది. నువ్వు సరిగ్గా ఉంటే కాలమే నీ తరపున నిలుస్తుంది. కృష్ణుడు కూడా యుద్ధం చేశాడు, కానీ అది ద్వేషంతో కాదు, ఒక ధర్మంతో. అందుకే చెప్తున్నా, నీ మార్గాన్ని నువ్వు వదలకు. నిశ్శబ్దంగా ఎదురు చూడు, న్యాయం తప్పకుండా జరుగుతుంది. మౌనం, ధర్మం, విశ్వాసం, ఇవే నిజమైన విష్ణు బలం. ఓం నమో నారాయణాయ. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.